ఎంపీ లావు కృష్ణదేవరాయల డైరెక్షన్లోనే తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు విడుదల రజని. వైసీపీ అధికారంలోకి వచ్చాక కృష్ణదేవరాయలను ఎవరు కాపాడలేరన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు ఎంపీ లావు. మరోవైపు గతంలో అవినీతి మంత్రి అని ముద్ర వేసుకుని ఇవాళ నీతులు మాట్లాడితే ఎవరు నమ్మరన్నారు పత్తిపాటి పుల్లారావు. సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్. ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నర్సరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు. నా పైన అనవసరంగా కేసులు పెడతా ఉన్నారు. అది మీ పైన ఎవరు అనవసరం కేసులు పెట్టలేదు. మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి మీరు డబ్బులు తీసుకున్నారని చెప్పి ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ స్టోన్ కస్టమర్ మేము 2 కోట్లు 2.5 కోట్ల దాకా ఇచ్చాము. మా దగ్గర బలవంతంగా తీసుకుంది. మా దగ్గర ఏమీ లేకపోయినా కానీ మా మీద ఒక కేసు పెట్టి బనాయించి ఒక ఇన్వెస్టిగేషన్ చేయించి దాని మీద ఒక ఫైన్ లాగా వేయించి మమ్మల్ని భయపెట్టి బెదిరించి మా దగ్గర డబ్బులు లాక్కుంది అని చెప్పి వాళ్ళు స్టోర్ క్వశ్చన్స్ వాళ్ళు కేసు పెట్టారు. వారికి నాకు సంబంధం లేదు. ఆ పెట్టిన కేసుకి జాషువా అనే వ్యక్తి ఇది జరిగింది అని నేరేషన్ క్లియర్గా చెప్పారు. నా మీద కూడా చాలా ప్రెషర్ పెట్టారు, పొలిటికల్ ప్రెషర్ పెట్టి నన్ను యాక్ట్ చేయమంటే నేను వెళ్ళి యాక్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆయన కూడా క్లియర్ స్టేట్మెంట్. ఇన్ని స్టేట్మెంట్లు ఉన్న తర్వాత నేను చేయించానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. చిలకలూరుపేట ప్రజల హృదయాల్లో సుస్థిరంగా అవినీతి మంత్రి అని ముద్ర వేసుకొని ఈరోజు ఏదో నీతులు చెప్తే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఎంపీ మీద ప్రేలాపనలు ప్రేరితే ఎంపీ నిజాయితీని ఎవరు శంకించలేరు. ఈరోజు ఏదో మైక్ ఉంది కానీ పూనకం వస్తే కుదరదు. చేసిన తప్పులు కడుక్కోవాలంటే జీవితం సరిపోదు. ఇంకా చాలా ఉన్నాయి.